సంవత్సరం 6 నెలల క్రితం ఆ సమావేశంలో మీరు అక్కడే నేను మాట్లాడారు. అక్కడ ప్రతిపాదించాను అది. తర్వాత పోయిన నవంబర్లో ఈ కార్తీక మాసంలో రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళు ఒక వన సమారాధన చేస్తే వాళ్ళకి చెప్పా, ఏదో కులంని మనం భుజాన్ని వేసుకోవడం కాదు, ఇట్లాంటి బసిరెడ్డి గారి లాంటి వ్యక్తులు ప్రతిష్ట మనం కాపాడాలి. ప్లస్ అనపర్తి గ్రామానికి అనపర్తి పేరు ఎట్లా వచ్చింది అంటే, అనపోతారెడ్డి అనే రాజు రాజమహేంద్రవరాన్ని పరిపాలించి ఆయన పేరు పైన దీన్ని అనపోతవరం తర్వాత అనపర్తిగా మారింది. అట్లాంటి అనపోతారెడ్డి గారి విగ్రహం అనపర్తిలో ఉండాలి, బసిరెడ్డి గారి విగ్రహం గొల్లలమావిడాడులో ఉండాలి. వీరిని మనం మీరు కులం అంటే ఒక ప్రతిష్ట కలిగిన వ్యక్తిని చెయ్యాలని అందులో ఆయన చేసిన దానాల గురించి ఆయన చేసిన ధర్మాల గురించి కొంతసేపు మాట్లాడా. తదుపరి నేను ఒక టెంపుల్ టూరిజం కింద బెక్కువలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం, అదేవిధంగా ఇక్కడ గోలింగేశ్వర ఆలయం, గొల్లల మావిడాడులో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం, కోదండరామాలయం, 4టిని టెంపుల్ సర్క్యూట్ కింద కలిపి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టూరిజం నుంచి స్కీమ్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఒక టెంపుల్ టూరిజం కింద ఒక సర్క్యూట్ కింద డెవలప్ చేయాలి అని ఒక ఆలోచన చేసి నేను పురంధరేశ్వరి గారు కలిసి గంధేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే టూరిజం వాళ్ళని ప్రపోజల్ డిపిఆర్ పంపించమని చెప్పారు. ఆ డిపిఆర్ పంపించేటప్పుడు వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటే కోదండరామాలయం వాళ్ళు ఇట్లా ఏమైనా చేస్తే గవర్నమెంట్కి వెళ్ళిపోద్దేమో ఇదనే భయంతో వాళ్ళు ఆసక్తి చూపించాల. సరే ఆసక్తి చూపించకపోయినా నేను బలవంతాన్ని చేస్తే అది అంతా కాంట్రవర్సీ అవుతుంది, టెంపుల్ విషయాల్లో కాంట్రవర్సీలు కాదని నేను ఈ 3 టెంపుల్స్ చేసేమన్నాను. 92 కోట్లతో డిపిఆర్ తయారైంది. ఆ సందర్భంలో ఆ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి, ఎవరైతే ఇవాళ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఉన్నాయో మిగిలిన పనులు పిలిచి, ఇట్లా బసిరెడ్డి గారి విగ్రహం ఈ డిపిఆర్లో మొత్తం తయారైన తర్వాత ఒక మంచి ప్లేస్లో ఆయన విగ్రహం ప్రతిష్ఠ చేద్దాం, మీ అనుమతి కావాలని అడిగా. ఎందుకంటే మనం విగ్రహం పెట్టేటప్పుడు వాళ్ళకి సభ్యుల అనుమతి కంపల్సరీ కావాలి కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ లోపుగా మేము ప్రాసెస్ నడుస్తూ ఉంది, ఇంకా జరుగుతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ ప్రపోజల్ వెళ్ళింది.